తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం ఎవరైనా గట్టి చదువుతారా? 11వ వచనం. ఏలయనగా రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై ఇహలోక సంబంధమైన దురాశను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణను నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకుడును అయిన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తూ ఉన్నాం. పౌలు ఇక్కడ అబద్ధం చెప్పాడంటారా? పౌలు ఇక్కడ అబద్ధం రాశాడంటారా? మహాదేవుడు మన రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు. నిజంగానే అక్కడ ఉన్నటువంటి మాటకు అర్థము మన దేవుడు, మహాదేవుడైనటువంటి మన రక్షకుడు యేసుక్రీస్తు. ఆయన మహాదేవుడు అని పౌలు చెబితే ఆయన మహాదేవుడే. ఎందుకు అంటే పౌలు తన సొంతంగా చెప్పిన మాట కాదు అది. పౌలు పరిశుద్ధాత్ముని ప్రేరేపణ కారణంగా చెప్పినటువంటి మాట అది. కాబట్టి ఆయన మహాదేవుడే, మన దేవుడే, మన రక్షకుడే.